వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా పట్టణ ప్రాంతాల్లో ఎలాగైతే వ్యాపారాలు చేసుకొని వాళ్ళు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కానీ రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, అట్లా చేయడంలో మన వాళ్ళు ముందున్నప్పుడు తప్పకుండా ఎంకరేజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి నాగరాలు వచ్చినప్పుడు నేను వెంటనే అధికారులకు చెప్పి ఇక్కడ ఈ యొక్క అపార్ట్మెంట్లో ఏ ఇబ్బంది లేకుండా వెంటనే పర్మిషన్ ఇవ్వమని కూడా చెప్పిన. ఇవన్నీ కూడా మన వాళ్ళకు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి అలవాట్లు ఉండి మనం చేయాలి. మనం చూస్తూ చూస్తూ హైటెక్ సిటీ మేము 1997-8లోనే హైటెక్ సిటీ వచ్చింది. కానీ ఈరోజు చూస్తే హైటెక్ సిటీలో ఇంతకంటే అడవి ప్రాంతంలా ఉండేది ఆ రోజు. ఈరోజు మనకి బ్రహ్మాండంగా ఇక్కడ రోడ్లు వచ్చినాయి, ఇక్కడ బిల్డింగ్స్ వచ్చినాయి. కానీ ఆ రోజు మేము హైటెక్ సిటీని మొదలు పెట్టినప్పుడు, నేను ఆ రోజు 1997లో ఎమ్మెల్యేగా ఉన్నా, బిల్ క్లింటన్ వచ్చి ఓపెన్ చేసినప్పుడు అది గుట్టల ఏరియాగా ఉండేది. అలాంటి ఏరియా ఈరోజు 2 లక్షల 3 లక్షల రూపాయల గతంగా ఈరోజు అమ్ముతున్నారు. మన ప్రాంతంలో కూడా అభివృద్ధి జరిగితే మన రైతులకు కూడా వాళ్ళు